అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 12th వీడియో. సో ఈ వీడియో వచ్చేసి పూర్తిగా కూడా మనకి బాడీ మాస్ ఇండెక్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సో టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే మనకున్న 26 కంపెనీస్లో ఏదైనా ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నారు, అండర్ వెయిట్ ఉన్నారు అనుకున్నప్పుడు కూడా పాలసీస్ డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాయి అన్నమాట, రిజెక్ట్ చేస్తాయి. సో ఆ పారామీటర్స్ అన్నీ కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఫర్దర్గా అర్థమవుతుంది వీడియోలో. సో వెరీ సింపుల్గా మనం అండర్ వెయిట్ ఉన్నామా లేదు ఓవర్ వెయిట్ ఉన్నామా అనేది ఈ వీడియో తెలుస్తుంది అనమాట. సో మీరు సింపుల్గా ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయండి. సో గూగుల్ ఓపెన్ చేసి అందులో మీకు బిఎంఐ క్యాలిక్యులేటర్ అని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు టాప్లోనే ఫస్ట్ అనే వస్తుంది www.calculator.net అని వస్తుంది. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డిఫాల్ట్గా యూఎస్ యూనిట్స్ అని ఉంటుంది. మీరేం చేస్తారంటే మెట్రిక్స్ యూనిట్స్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి ఈ అదర్ యూనిట్స్ కానీ యూఎస్ యూనిట్స్ కానీ సంబంధం లేదు మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ ఇచ్చేసేయండి. మీది అయితే ఏజ్ ఎంత అయితే ఉంటుందో ఆ ఏజ్ ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 అనుకుందాం. సో జెండర్ వచ్చేసి మేల్ అనుకుందాం. సో మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. హైట్ వచ్చేసి 180 సెంటీమీటర్స్ అనుకుందాం. సో నార్మల్ ఇక్కడ మీకు హైట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5'10" ఉంటాను, లేదు ఒక 5'2" ఉంటాను అని మీకు సెంటీమీటర్స్ తెలియకపోతే గూగుల్ చేయండి. జస్ట్ 5'2" ఫీట్ ఇన్ సెంటీమీటర్స్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది మనకు ఎన్ని సెంటీమీటర్ల అనేది. సో ఇక్కడ మనకి ఇంకా ఏజ్, జెండర్, తర్వాత హైట్ ఇచ్చేస్తాం. క్యాల్కులేట్ క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారామీటర్లో మీకు 21.6 సో ఇలా వస్తుందన్నమాట బిఎంఐ రేంజ్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 18 నుంచి 33 సో ఈ రేంజ్లోనే మాత్రమే ఉండాలి. నార్మల్గా హెల్తీ రేంజ్ వచ్చేసి పూర్తిగా కూడా ఇంత కాదండి, 25 ఉండాలి హెల్తీ రేంజ్ వచ్చేసి. ఇది మనకు హెల్తీ రేంజ్ అనమాట. కానీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సో కొన్ని కండిషన్స్లో 18 నుంచి 33 అనమాట. సో అంటే ఇక్కడ మీకు 18 లోపు ఉన్నారనుకోండి బిఎంఐ రేంజ్, మనం అసలు అప్లై చేయలేం. మీరు అప్లై చేయొద్దండి, చేసినా కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో దాని తర్వాత 33 ఏవో ఉన్నారనుకోండి, సో బిఎంఐ రేంజ్ అప్లై చేయొద్దు. 18 to 33 మాత్రమే ఉండాలి. బట్ అది కూడా 33 అనేది 1-2 కంపెనీస్ మాత్రమే తీసుకుంటే నేను మీకు చెప్తాను ఫర్దర్గా ఏ కంపెనీస్ మనకి ఎంత బిఎంఐ రేంజ్లో అప్లై చేయొచ్చు అనేది. సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఏ కంపెనీ వాళ్ళు ఎంతెంత రేంజ్ ఉంది బాడీ మాస్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రేంజ్ వచ్చేసరికి ఇంతకుముందు మనం బిఎంఐ క్యాలిక్యులేటర్లో చూసుకున్నాం. సో నా రేంజ్ 34 వచ్చింది. సో ఇంకా నేను ఇక్కడ ఉన్న ఏ కంపెనీస్లో కూడా నేను ఇక్కడ అప్లై చేయలేను అనమాట. అలా కాకుండా నా రేంజ్ ఒక 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, అలా వచ్చింది అంటే బిలో అండర్ వెయిట్ ఉన్నాను నేను, అప్పుడు కూడా అప్లై చేయలేను. సో ఇక్కడ మనకి ఈ రేంజ్లో మాత్రమే రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదన్నా ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకుంటే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది మీకు ఎక్కడంటే ఐసిఐసిలో చూడండి 18 to 33. సో 33 ఉన్నా కూడా బిఎంఐ రేంజ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు మీకు. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు 18 to 32 అనమాట. సో హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు కూడా 18 to 32 అప్లై ఉంటుంది, మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది అనమాట మీకు. సో అయితే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి బ్లడ్లో, అప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకి ఒక 160 అవ్వచ్చు, లేదంటే 180 అవ్వచ్చు, 200 అవ్వచ్చు. సో ఒక రేంజ్ ఉంటుంది అనమాట మనకి మెడికల్ రిపోర్ట్స్లో వస్తుంది ఆ రేంజ్ కూడా దాటితే మనకి మా లోడింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపాయలు ప్రీమియం పే చేసాం అనుకోండి, 1000 రూపాయలకి ఎక్స్ట్రాగా 200 అవ్వచ్చు, లేదంటే 300 అవ్వచ్చు, ఇలా అడుగుతూ ఉంటారు. కౌంటర్ ఆఫర్ అంటే ఏంటి, లోడింగ్ అంటే ఏంటి అనేది కూడా నేను సపరేట్ ఒక వీడియో చేస్తానండి. సో ఇక్కడైతే సింపుల్ థింగ్, మీరు అండర్ వెయిట్ ఉంటే 18 లోపు అప్లై చేయలేరు, 33 ఎబో ఉన్నా కూడా అప్లై చేయలేరు. అది మీరు క్యాలిక్యులేటర్ ఎలా చూసుకోవాలని ఇంతకుముందు చెప్పాను. దాని తర్వాత మ్యాక్సిమం కేసులో మీరు ఓవర్ వెయిట్ ఉంటే టాటాతో వెళ్ళిపోవచ్చు, హెచ్డిఎఫ్సి లైఫ్తో వెళ్ళొచ్చు, ఐసిఐసి ప్రొడెన్షియల్తో కూడా వెళ్ళొచ్చు. మీరు యాక్సెస్ మ్యాక్సే కావాలి, బజాజ్ లైఫే కావాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వెయిట్ దగ్గర మాత్రం. సో ఈ విధంగా మనకి ఉంటుంది. సో ఈ వీడియోలో ఇంతేనండి పూర్తిగా కూడా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, సరిపోతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఆపనవా.
సో ఇక్కడ మీకు కొటక్ పిఎన్బి మెట్ లైఫ్ వాళ్ళు కూడా మీకు 33 ఉన్నా కూడా అప్లికబుల్ ఏనండి. బట్ కొంచెం అది కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి మీకు ఓవర్ వెయిట్ని బట్టి కౌంటర్ ఆఫ్ ఇస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.